బిఎన్బివిటికి స్వాగతం. ఇది మీ ఛానల్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే. భారతదేశంలో సుమారు 150 కోట్లకి జనాభా ఉన్నారు. నమ్ముతారా మీరు? 150 కోట్ల జనాభా భారతదేశంలో. ఆ జనాభాలో దరిదాపుగా 48,000 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ వెళ్ళారు. ఢిల్లీ, కాశీ, అయోధ్య ఇవన్నీ మొత్తం అన్ని తిరుగుతున్నారు. ఎప్పుడు కూడా రద్దీగా ఉన్న ట్రైన్లు, విమానాలు రద్దీ, రైళ్లు రద్దీ, బస్సులు ఇంకా రద్దీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఉత్తరాదిలో ఏముంది? కాశీ. ఒక్క కాశీకి 16,000 కోట్ల మంది కాశీని సందర్శించారు. ఒక కాశీని. కాశీలో ఎవడో ఒకడు పెట్టాడు, స్టార్ బగ్స్ అని ఒక హోటల్ పెట్టాడు. అందులోకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అయ్యా అంటే జోబీ నిండా డబ్బులు ఉండాలి. ఒక్క కాఫీ 300 రూపాయలు. స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో ఉన్న రేటు అక్కడ పెట్టాడు. కోల్డ్ కాఫీ అంట, కూల్ కాఫీ అంట, హాట్ కాఫీ అంట, ఐస్ క్రీమ్ కాఫీ అంట, ఎన్ని రకాలు వాడు చెత్తంతా దాంట్లో పెట్టేశాడు. వాడు ఆ స్టాల్ పెట్టుకున్న వ్యక్తి తన వ్యాపార అభివృద్ధి కోసం ఒక ప్లాన్ చేశాడు. ఒక వీడియో తీసి చక్కగా తన వెబ్సైట్ లో పెట్టాడు. మనాళ్ళకి పనే పాట ఏం లేదుగా, ఫోన్ తీసుకోవడం నొక్కటా ఉన్నారు. పనికొచ్చిన వీడియోలు చూడకుండా ఇలాంటి పనికిరాని అని చూస్తున్నారు. చూసి అయ్యా ఇంత డిమాండ్ పెరిగిందా, ఎంతమంది జనం ఉన్నారా, ఇంత జనం ఖాళీ లేదు, బయట జనం నుంచున్నారు. ఎండాకాలం లోన ఏసీ, చిల్లుడు ఏసీ, బయటికి రారు జనం. ఈ లోన్ జనం ఎప్పుడు ఆస్వాదిద్దాం, ఆ చల్లదనాన్ని ఎప్పుడు ఆస్వాదిద్దాం అని చెప్పి లోనకి వెళ్దామని ప్రయత్నం చేస్తారు. కనీసం వాడు ఎటువంటి బయట ఉన్న వాళ్ళకి ఆ రూఫ్ ఛాయ్ తప్పితే ఎటువంటి ఎక్స్టర్నల్ ఛాయ్ నీడ కూడా పెట్టలేదు. అయినా సరే ఉత్తరాదులు ఎగబడి. ఇంకో విషయం చెప్పమంటారా? 3 లక్షల మంది అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3 లక్షల మంది ఉత్తరప్రదేశ్ ని సందర్శించారు. 3 లక్షల మంది. అది 22, 23, 24 రన్నింగ్ లో దరిదాపుగా 16,000 కోట్ల మంది, 16 లక్షల మంది వెళ్తే వాళ్ళల్లో 3 లక్షల మంది దరిదాపుగా ఫారినర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు పెరిగింది, ఇంతకు ముందు ఎందుకు పెరగలేదు? యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రి. గతంలో కొంచెం వ్యతిరేకత ఉండేది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో కొద్దిగా రౌడీజం, అది ఇది కొద్దిగా హడావుడు ఉండేది. యోగి ఆదిత్యనాథ్ వచ్చినాక కొంచెం తగ్గింది, తగ్గుమోహం పడింది. అందువల్ల ఇది జనం పెరిగింది. కానీ యోగి ఆదిత్యనాథ్ గమనించలేదు. మోసాలు మాత్రం మోసం ఉంది. మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క కాన్స్టిట్యున్సీ అది. కానీ ఈ రోజుకొచ్చి అక్కడ మోసాలు మాత్రం మానలా. ఫస్ట్ 100 రూపాయలు అంటారు, తర్వాత 200 రూపాయలు అంటారు. అవన్నీ ఇరుకు సందులు. ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి 500 ఆటో, 300. అలా జనాన్ని దోచుకుంటున్నారు కాశీ ప్రజలు. కానీ యోగి ఆదిత్యనాథ్ మరి సీఎం నేను బాగా చేశాను అన్నాడు. ఏం చేశారు? ఒక్క రోడ్డు ప్రశాంతంగా వెడల్పున్నాయా? లేవు. వారణాసి శివాలయంకి వెళ్ళాలంటే ఎక్కడి నుండి ఓ చోట చాటుకి వెళ్ళాలంటే కనీసం 400-500 కావాలి. జనం చూసారా కిటకిటకిటలు ఆడుతూ ఉంటారు. మరి ఏముంది?
మన బయటపడిన మసీదులను పడిన శివలింగాలు అవన్నీ అవి చూడడానికి కొంతమంది. ఇదంతా కాశీలో మీరు ముఖ్యమైనది గంగా నది. గంగా నదిలో జనమే ఉండరు. గంగా నదిలో స్నానం చేసి శివుని దర్శనం చేసుకోవాలి. కానీ గంగా నదిలో కనీస జనం కనబడరు. మా అయితే వందల్లో వేలలో ఉంటారు. కానీ కాశీపట్నంలో కొన్ని లక్షల మంది జనం రోజులు ప్రజలకు తిరుగుతున్నారు అని చెప్పి టూరిజం స్పాట్, అది మేజర్ టూరిజం స్పాట్ అంటున్నారు. ఇంత బాగా డెవలప్ అయిపోయింది. స్టార్ బక్స్ ఇవన్నీ ఒక కాఫీ 300 రూపాయలుగా, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 600 కూడా ఇంకేదో అదేదో కాఫీ అంట, ఫైర్ కాఫీ అదంట, రకరకాలు. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే ఆ ఫైర్ బగ్స్, స్టార్ బగ్స్ నిజంగా చూడండి. చూసి అసలు నిజాలు ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు కూడా మీ నిజాలు ఏమైనా ఉంటే మీకు అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.